RTI Live News. Ask for right. Welcome to RTI Live News. గురువారం సాలూరు పట్టణం ఆఫీషియల్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్నదుర ఆయన నివాసం వద్ద సాలూరు పట్టణ వైసీపీ క్యాడర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు రచ్చబండ వైసీపీ బూత్ కమిటీల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని, దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా వీలైనంత ఎక్కువ మంది సభ్యులతో ప్రతి వార్డులో నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదుర అన్నారు. మనమంతా మరింత రెట్టింపు ఉత్సాహంతో సమిష్టి కృషితో పార్టీ పరిశిష్టతకు పనిచేయాలని, రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. పార్టీని వ్యవస్థీకృతంగా బలంగా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైసీపీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 17 మెడికల్ కాలేజ్ జగన్ తీసుకొచ్చింది, ప్రైవేట్ పరం అయిపోతారు. జగన్ తీసుకొచ్చినవి ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో 3 సంవత్సరాలు సాధించిన ఘనత ఇక్కడ. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అయిపోయింది. కరోనా తర్వాత ఏం సాధించాడు? ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చుకుంటారు? ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు ఆయన.